తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోపచెర్ల గ్రామ పంచాయతీ 73వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పంచాయతీ కార్యదర్శి అలేఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు సింహారావు దోపచెర్ల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 10,000 రూపాయలతో ఓ సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి భవిత, పంచాయతీ కార్యదర్శి అలేఖ్య, స్వచ్ఛ భారత్ అధికారులు మరియు మాజీ సర్పంచ్ కూటమి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ భవిత మరియు పంచాయతీ కార్యదర్శి అలేఖ్య మాట్లాడుతూ విద్యాశాఖ ఉందనుకోండి, వాళ్ళు ఎంఈఓ ఆ హెడ్ మాస్టర్ వాళ్ళు ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. మధ్యాహ్న భోజనం వారు చేసే పనికి ముందు చేతులైతే నమస్కారం చేయాల్సిన పని. వారు ఎక్కువగా అనారోగ్యాలు బారిన పడిన సందర్భంలో వారి కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతుంటాయి. ఎందువల్ల ఇబ్బందులకు గురవుతున్నారు, ఎందువల్ల ఈ కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యల వల్ల వారికి ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఎక్కువగా జబ్బులను పడుతుంటారు. అంటే మనకి శరీరంలోని రోగ నిరోధక శక్తి తక్కువైనప్పుడు ఎక్కువగా ఈ అనారోగ్యాలు బాధపడుతుంటారు. ఆ రోగ నిరోధక శక్తిని ఎక్కువగా చంపేసుకున్నటువంటిది ఏంటంటే వారి యొక్క అలవాట్లు. సరే, అలవాట్లు లేని వాళ్ళకి కూడా జబ్బులు వస్తూ ఉంటాయి. దానికి మనం ఏమి చేయలేం. అది వంశపారంపర్యంగా వచ్చేటువంటి డిసీజ్ కొన్నట్టయితే అది మనం స్వయంకృతాపరాధం చేసుకున్నటువంటి ఎక్కువ పర్సెంట్ అవుతూ ఉంటాయి. ఇంకా మిగిలిన వాటికి దైవం ఇక్కడ మనం చేయలేని పరిస్థితులు ఈ అలవాటు సమస్య గురించి చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో నియర్లీ 17 మంది ఇక్కడ దీంట్లో ట్యాంక్ వాచర్స్ ఉన్నారు. అదేవిధంగా సేవ్ అవుతుంది కాబట్టి ఆ కార్మికులకు శాశ్వత పరిష్కారం అనేది నేను అనుకుంటున్నాను. అలా చేయగలిగితే రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అదేవిధంగా గ్రామంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఎంతో పట్టుదలతోటి ఎంతో ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎక్కువ ఫిర్యాదులు అటువంటి లేకుండా మీరు జాగ్రత్తగా చేస్తున్నారు. అందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటిది ఈ పంచాయతీ నాయకత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో సెక్రటరీ మేడం గారిని, నేను ఈ స్పెషల్ ఆఫీసర్ మేడం గారిని అడిగేది ఏంటంటే, ఈ 5-6 నెలలు గ్రామంలో ఎవరు ఫిర్యాదు చేసినా, ఏ యొక్క సమస్య మీద ఫిర్యాదు చేసినా సరే, మనం వెంటనే ఎవరు ఉద్యోగులు కొన్ని అందుబాటులో ఉండి వాళ్ళందరూ ఎప్పుడు నోట్ చేసుకుని ఆ ఫిర్యాదుని ఎప్పటికప్పుడు మనం పరిష్కారం చేయగలిగితే మనం ఎంతో కొంత పాజిటివ్గా చూపించడానికి పంచాయతీ మీద బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు స్పెషల్గా ఆఖరికి ఆ యొక్క డ్రైనేజ్ సమస్య అవనండి, లేకపోతే వాటర్ సమస్య అవనండి, ఈ యొక్క వేసవకాలం చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలామంది మనకి సమస్యలు వెంటనే చెప్తారు. కాబట్టి అవి వెంటనే పరిష్కార మార్గం ఎవరు పంచాయతీ ఆఫీస్కి వచ్చినా, ఎవరు పంచాయతీ ఆఫీసులో లేరనేది సమస్య కాకుండా ఆ సమస్యను వెంటనే రాసుకుని దాన్ని వెంటనే పరిష్కార మార్గం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి అధికారులు ప్రశాసన మేడం గారు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టండి మేడం. సెక్రటరీ మేడం గారు కూడా నేను అదే కోరుకుంటున్నాను. అటువంటి ఇబ్బంది లేకుండా మా దృష్టి రాకుండా కూడా ఎటువంటి సమస్యలు సాల్వ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇదంతా కూడా మీరు ఎంత దాచి లోపల పెట్టుకోవడం కాదు, ఇవన్నీ ఉపయోగించడం కోసం అందరూ వస్తున్నారమ్మా. ఓకే ఇటు చూడండి. చెప్తే పోనాలి మేము కార్నర్ చేస్తాం. కొద్దిగా
నాగలక్ష్మి సార్ వైకుంఠ పాలన ఫస్ట్ చెప్పండి మేడం, దేంట్లో ఫస్ట్ వచ్చారా? ఫస్ట్ అంటే పవన్ నువ్వు రావాలి రండి మేరియా మరి ముచ్చాలని చెప్తావా మాతోటి? పాలనలో నవదుర్గ కొంచెం వెనక్కుండు. ఓకే, ఇటు కూడా మీరు కూడా చేయండి మేడం మేడం గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఎక్కడ యాక్చువల్గా ఇటు వచ్చిన తీస్తే ఒకళ్ళు సుమన్ అక్కడ దగ్గరగా అయిపోయింది కదండి, మరి సుమన్ పడరు కదా. ఒక అడుగు జరగదు. పంచాయతీరాజ్ దినోత్సవం అంటే మనం ఉత్సాహంగా పంచాయతీ ట్యాపు అలాగే సేపర్సు పంచాయతీరాజ్ ప్రతి ఆఫీసరు అటెండర్ కాడ నుంచి అందరం కూడా మనం ఉత్సాహంగా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఇప్పుడు దాకా ఇక్కడ ఆటలో ఆడిచ్చారు. చెప్పడం మర్చిపోయిన మన సెషన్ ఆఫీసర్ గారు మొన్నే వచ్చారు. మనకి ఇక్కడి నుంచి నా పంచాయతీ కాలమానం అయిపోగా మేడం గారు నేర్చారు. అలాగే ఆమెకి సహాయంగా సెక్రటరీకి సహాయంగా మన ఈవో పిఆర్డి గారు కూడా వచ్చారు. వచ్చినందుకు అందరికీ సంతోషం. అలాగే మా పార్టీ నాయకులు మీరు అందరూ కూడా పంచాయతీ ట్యాపు అందరూ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇంత ఉత్సాహంగా చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ఇది వరకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరో తెలీదు, ఏ ఆఫీసర్ ఎవరో తెలీదు. అటువంటి దాన్ని మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖేమో లోకేష్ గారిని మంచి ఈ పంచాయతీరాజ్ శాఖేమో పవన్ కళ్యాణ్ గారిని వేసి మన ఎక్కడో మందికి కానీ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాంపిటీషన్స్ లాంటివి పెట్టి వారికి అందులో గెలిచిన వారికి ప్రైజెస్ ఇవ్వడం జరిగిందండి. అలాగే గ్రామ నాయకులు, గ్రామ సిబ్బంది, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ దినోత్సవాన్ని ఒక వేడుకగా చేయడం జరిగిందండి. నా పేరు సిహెచ్ ఆశాలేఖి అండి. నేను పంచాయతీ కార్యదర్శి దోబిషర్లు అండి. ప్రస్తుతం ఈరోజు మనం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 73వ రాజ్యాంగం పట్ల మనకి గ్రామ సభ అనేది ఎలా నిర్వహించుకోవడం అనేది జరిగింది. అయితే ఈ గ్రామ సభలో భాగంగా మన శానిటేషన్ సిబ్బంది అలాగే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆటల పోటీలు పెట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి కొన్ని ఆటలు ఆడిపించడం జరిగింది. వాటిలో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే స్వచ్ఛ భారత్ డైరెక్టర్ గారు కూచిపూడి భాస్కర్ గారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ కాకల రాము గారు, వీసీ అధ్యక్షుడు మన సింహ గారు, వీళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి జనసేన పార్టీ సురేష్ గారు వీళ్ళందరూ తదితరుల పెద్దవాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇదే విషయంలో సందర్భంగా మన బీసీ అధ్యక్షులైనటువంటి మైనం సింహ గారు స్వీపర్లందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టించుటకు ఆయన 10,000 డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేస్తారని చెప్పారు. అయితే ఈ రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం వల్ల మా పంచాయతీ స్వీపర్లకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవుతాయని చెప్పేసి అకస్మాత్తుగా ఏమైనా జరిగినా కూడా ఇవన్నీ మనకి వాళ్ళకి అండగా ఉండాలి, ఏమి మనకి దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్లు చేపిద్దామన్నారు. అదేవిధంగా మన సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి టవళ్ళు మరియు సోపులు, గ్లౌజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మన కార్యక్రమం అనేది ముగించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.